ॐ पुराणानि साक्षात् धर्मचक्र प्रवर्तनम् ज्ञानदीपं प्रज्वलयेत् भारतीय धर्म विकास। జై శ్రీరామ్. భారతీయ ధర్మ వికాస్కు స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నాచారం క్షేత్రాన్ని సందర్శించబోతున్నాం. చరిత్ర, ప్రకృతి, ఆధ్యాత్మికత ఈ మూడింటి సమ్మేళనంగా నిలిచిన ఈ క్షేత్రం ఎందరో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. దేవాలయానికి చేరుకున్న వెంటనే విశాలమైన పార్కింగ్ సౌకర్యం, ప్రశాంతమైన వాతావరణం, ఆలయ కోనేరు భక్తులను ఆహ్వానిస్తున్నాయి. నగర జీవన హడావిడికి దూరంగా ఈ ప్రాంతం అంతా ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. ఇదే ఈ ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం. ఆలయ నిర్మాణం సాంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తూనే భక్తిలోకి ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ శివాలయం, రామాలయం, సత్యనారాయణ స్వామి ఆలయం, సూర్యనారాయణ స్వామి ఆలయం, అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించే ప్రత్యేక ప్రదేశం కూడా ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తులు ఈ ఆలయాల్ని కూడా దర్శించి తమ పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ గోపురం కొండల మధ్యలో చాలా ప్రత్యేకంగా నిర్మించారు. ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేకతల్లో ఒకటి ఈ సహజ గుహలు. గుహల వైపు అడుగులు వేస్తున్న కొద్దీ ఈ ప్రాంతం యొక్క ప్రాచీనత మరియు ఆధ్యాత్మికత మరింత స్పష్టంగా అనుభూతి చెందవచ్చు. ఈ గుహల మధ్యలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధి భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నిశ్శబ్దమైన ఈ ప్రదేశంలో కొద్ది క్షణాలు గడిపినా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఈ పవిత్ర గుహల్లోనే కొలువై ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలు అర్చకులు శ్రీ నాగరాజ్ శర్మ గారు వివరిస్తారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ క్షేత్ర విశిష్టత గురించి కొద్దిగా వివరించగలరా? శ్రీ నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణే నమః. తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ధమైనటువంటి నరసింహస్వామి వారి క్షేత్రాల్లో ప్రముఖంగా నిలిచేటువంటి క్షేత్రాలలో ఈ నాచగిరి క్షేత్రం ఒకటి. ఈ నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు హరిద్రా నదీ తీరాన వేంచేసి ఉన్నారు. కొండ గుహల్లో స్వామివారు వేంచేసినట్టుగా మనకు ఇక్కడ ఆనవాళ్లు ఉన్నాయి. స్వామివారు ఉగ్ర రూపంలో ఇక్కడ వెలిశారు. స్వామివారిని శాంత రూపంలో ఉండడానికి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం, అప్పటి నుంచి భక్తులకు కొంగు బంగారమై ఈ స్వామివారు ఐహిక బాధలు అంటే జాతకరీత్యా ఉన్నటువంటి దోషాల విషయంలో కానీ, సంతానం లేకపోవడం కానీ, వివాహం కాకపోవడం కానీ, అనారోగ్యం కానీ ఇలాంటి సమస్యలున్నా ఈ క్షేత్రానికి వచ్చి ఒక 11 రోజులు కనుక ఈ క్షేత్రంలో నిత్యం ఉదయము సాయంకాలం సమయంలో ప్రదక్షిణ చేసి సహస్రనామార్చన సమయంలో పాల్గొన్నట్టయితే వారు వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి విముక్తి పొంది అందరూ కూడా కొన్న కోరికలు నెరవేరి సుఖంగా జీవిస్తారని ప్రతీతి. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం వివరించగలరా? ఈ క్షేత్రానికి సుమారు ఒక 800 సంవత్సరాల చరిత్ర ఉందండి, పూర్వం నుండి. అయితే ఈ కలియుగ ప్రాంతంలో ఉన్నటువంటి నడవడిలో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, ఇదంతా ఒక అరణ్యంలాగా ఉండేది. ఆ ప్రాంతంలో ఇక్కడికి గొర్రెలను కాసుకునేటువంటి గొర్రెల కాపరులందరూ వచ్చేటువంటి సందర్భంలో కొండ గుహల్లో ఒక కాపరి తప్పిపోయి అక్కడే నిద్రించిన సమయంలో మధ్యరాత్రి 12 జాముల ప్రాంతంలో దేవకన్యలు వచ్చి స్వామివారికి ఇక్కడనే ఉన్నటువంటి కోనేరులోంచి జలం తీసుకుని వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసినట్టుగా, దేవదూతలు అభిషేకం చేసిన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసినట్టుగా మనకు ఇతిహాసాలు చెప్తున్నాయి. అప్పుడే అతను అక్కడ ఏముందనేటువంటి విషయాన్ని గమనించి తెల్లవారగానే అక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళి అందులో స్నానం చేయడం వల్ల అతనికి అంతకుముందు ఉన్నటువంటి చర్మ రోగాలను నివృత్తి అయినాయి. ఆ విషయాన్ని గ్రామంలోని చెప్పి వెళ్ళడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని
చూసి అప్పటి నుంచి నిత్య పూజలు ఆరంభం చేశారని నానుడి. అంతేకాకుండా నవనాథ మహర్షులు తపస్సు చేయడం వల్ల ఈ నృసింహస్వామి వారు ఇక్కడ వెలిశారని ప్రతీతి కూడా ఉందండి. ఇక్కడ స్వామివారికి జరిగే సేవల గురించి కొద్దిగా వివరించగలరా? నిత్యము ఆలయంలో ఉదయం 5:15 దేవస్థాన నాదస్వర బృందంచే మంగళవాద్యన కీర్తన మేల్కొల్పు కార్యక్రమం ఉంటుంది. 5:30 నుండి స్వామివారి సుప్రభాత సేవ ఉంటుందండి. 6 గంటలకు తిరువారాధన, 7 గంటలకు ఉదయం బాలభోగం ఉంటుంది. 7:30 స్వామివారికి నిజాభిషేకం ఉంటుంది. నిజాభిషేకం ఉంటే ప్రత్యేకించి కవచాలని కూడా నివృత్తి చేసి ప్రతినిత్యము కూడా భక్తులకు స్వామివారి యొక్క నిజరూప దర్శన భాగ్యం కేవలం అభిషేక సమయంలోనే ఉంటుంది. అభిషేకమైనటువంటి తదుపరి 9 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. అలాగే 10:30 సహస్రనామార్చన కార్యక్రమం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నిక నివేదన ఉంటుంది. తదుపరి భక్తులకు యథావిధిగా మధ్య ఉన్నటువంటి సమయాల్లో అర్చనాది కార్యక్రమాలు, వేదాశీర్వచనం ఇత్యాది కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ నృసింహస్వామి వారి క్షేత్రంలో మొక్కుబడి పల్లకీ సేవలు, ఇక్కడ సంతానం కాకుండా వివాహం కాకుండా స్వామివారిని మొక్కుకోవడానికి పల్లకీ సేవలు, గరుడ వాహన సేవ, దంపతి వాహన సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏమిటి అంటే ప్రతి నిత్యము సత్యనారాయణ స్వామి వ్రతాలు విశేషంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా శ్రావణ మాసం, కార్తీక మాసంలో వందల సంఖ్యలో వ్రతాలు జరుగుతుంటాయి. ఉదయము మరియు సాయంకాలం, ఉదయం 10:30 సాయంత్రం 4 గంటలకు కూడా ఈ వ్రతాలు చేయడానికి భక్తులకు విశేషమైన మండపాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వివాహం కానివారు, సంతానం లేనివారు, వారి ఇంటి కులదైవంగా ఈ స్వామివారిని భావించి వచ్చేటువంటి వారు తెలంగాణ, బీహార్, కర్ణాటక, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇటువంటి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా విచ్చేస్తారు. ఈ ఆలయానికి ఉగాది ముందు ఉత్సవాలు జరుగుతాయి. అట్లాగే శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, అట్లాగే నృసింహ జయంతి, శంకర జయంతి, అట్లాగే శివరాత్రి, శ్రీరామనవమి ప్రతి ఉత్సవం కూడా వైభవంగా ఈ క్షేత్రంలో జరుగుతుందండి. ఈ క్షేత్రంలో నిర్వహించే నిత్యాన్నదానం గురించి, అలాగే గిరి ప్రదక్షిణ యొక్క ఆధ్యాత్మిక విశిష్టత గురించి మా ప్రేక్షకుల కోసం వివరించగలరా? ఈ ఆలయంలో భక్తుల సౌకర్యార్థమై నిత్యాన్నదానం అందుబాటులో ఉంది. ప్రతినిత్యం కొంతమంది భక్తులకు అన్నదానం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమంలో భక్తులు యథోచితంగా వారి సహకారం అందిస్తున్నారు. ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. అట్లాగే బ్రహ్మోత్సవాల్లో ఒకే భక్తుడు ఆ 11 రోజుల సమయంలో కూడా అన్నదానం చేస్తుంటాడు. ప్రతినిత్యం భక్తుల సహకారంతో ఈ ఆలయంలో మాధ్యాహ్నిక సమయంలో అన్నదానం అందుబాటులో ఉంది. భక్తులు వినియోగం చేసుకోవచ్చు. పులిహోర, లడ్డు, వడ, ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి ఎళ్ళవేళ. ఆలయ దర్శన వేళలు కూడా ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. మధ్యలో కేవలం అరగంట మాత్రమే విరామం ఉంటుంది. మళ్ళీ 2 గంటలకు ఆలయం దర్శనం ఆరంభమవుతుంది. రాత్రి 8:30 వరకు ఈ దర్శన భాగ్యం భక్తులకు ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా దర్శన భాగ్యాన్ని కొరకై స్వామివారి క్షేత్రానికి చేసి స్వామివారిని దర్శించుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ ప్రాంతంలో హరిద్ర నది వెలిసినటువంటి ఈ నాచగిరి క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి మాసము కూడా ఉదయం 7:30 గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆలయ ఉత్తర ద్వారం నుండి మొదలుకొని గోశాల మీదుగా 1 కిలోమీటరు పైబడి ఈ ప్రదేశం ఉంటుందండి. ఈ గిరి ప్రదక్షిణ సమయంలో శ్రీనారసింహజై, లక్ష్మీనారసింహజై అని ఏకనామంతో స్వామివారి నామ సంకీర్తన చేస్తూ మహిళలు, వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వారికి ఉన్నటువంటి కష్టాలని తొలగిపోయి అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నటువంటి విషయాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి బాధల నుండి వాళ్ళు విముక్తి పొందిన విషయాన్ని తెలియజేస్తూ ఒకరు 10 మందికి చెప్తూ మేము ఆరంభ సమయంలో కేవలం ఒక 40-50 మందితో ఆరంభం చేసినటువంటి గిరి ప్రదక్షిణ ఈరోజు సుమారుగా ఒక 5,000 మంది వరకు కూడా ఈ గిరి ప్రదక్షిణకు వచ్చి స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్థానిక భక్తులు, అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే భక్తజనం సమూహాలంతా కూడా వారికి మంచినీరు, మజ్జిగ, ఉపాహారం, ఇటువంటి పళ్ళు, ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదంతా స్వామివారి యొక్క చలవ, స్వామివారి అనుగ్రహం వల్ల ఇదంతా జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అందరూ సంతోషంగా ఉంటున్నారు. వారి వారి యొక్క కోరికలు నెరవేరి ఆనందంగా ఉంటున్నారు అనేటువంటిది భక్తులు వారి మాటగా అందరికీ చెప్తున్న విషయం. అట్లా చెప్పడం వల్లనే ఇంత ప్రాచుర్యాన్ని పొందింది. కాబట్టి భక్తులు మీ అవకాశాన్ని బట్టి ఎప్పుడైనా స్వాతి నక్షత్రం రోజు అవకాశం ఉంటే ఈ నాచగిరి క్షేత్రానికి వచ్చి ఒక ప్రదక్షిణ చేసి వెళ్ళండి. దీనికి ఎలాంటి ఖర్చు ఉండదు, ఏ టికెట్ ఉండదు. కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి మీ కుటుంబ సమేతంగా స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం.
శ్రీ నరసింహ